హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. మేము ఒక గోడౌన్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ గోడౌన్. ఆ గోడౌన్కి 5 మెగాపిక్సెల్ 22 కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసాం. మొత్తం ఎలా ఇన్స్టాల్ చేసాం ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 3+1 వైరు. ఈ వైర్ కాయిల్స్ అనేవి మాకు 10 కాయిల్స్ అనేది యూజ్ చేసాం అనమాట. మొత్తం 22 కెమెరాస్కి 10 కాయిల్స్ అనేది యూజ్ అయింది. మీరు వైర్ కూడా మంచి వైర్ తీసుకోండి ఎప్పుడు మీరు కెమెరా ఇన్స్టాల్ చేసినప్పుడు. అలాగే ఈ స్టార్టింగ్ మన టెక్నీషియన్స్ అనేది వైర్ కట్ చేసుకున్నారు, అంటే లెంత్లో కెమెరా పాయింట్లో వరకు వైరింగ్ చేయడానికి. మొత్తం ఈ సెడ్ ఇదంతా ఈ గొడౌన్ మొత్తం కెమెరాస్ అనమాట. ఎక్కడ మిస్ కాకుండా మన కెమెరా వీళ్ళకి ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్ గొడౌన్స్ కదా, దానివల్ల ఏ పార్సిల్ కూడా మిస్ కాకూడదు. దానివల్ల ప్రతి వాళ్ళకి 4 కెమెరాస్, అలాగే మిడిల్లో కూడా 4 కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. చూపిస్తాను అది కూడా మీకు. సో వైరింగ్ అనేది ఈ విధంగా తీసుకున్నాం. ఇది చూడండి ఒకసారి ట్రాలీ. ఇది చాలా పెద్ద ల్యాడర్. ఇది ఈ ల్యాడర్ మీద ఎక్కి మధ్యలో కెమెరాస్ కోసం 4 కెమెరాస్ మనం ఒక పోల్ వేసుకుని దానికి 4 కెమెరాలు కనెక్ట్ చేసాం అనమాట. ఈ ల్యాడర్ ఎక్కి మన టెక్నీషియన్ అనేది ఈ విధంగా వర్క్ చేయడం జరిగింది. ఈ వైరింగ్ మొత్తం ఒక ఆఫీస్ రూమ్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఈ ఆఫీస్ రూమ్ దగ్గర మనకి ఈ విధంగా వైరింగ్ అనేది ఇక్కడ నుంచి ఇటు 4 కెమెరాస్, ఇటు ఒక 6-7 కెమెరాస్, అలాగే అటువైపు వాళ్ళకి కూడా వచ్చినాయి. మొత్తం 22 కెమెరాస్ అనేవి ఈ విధంగా తీసుకుని ఇక్కడ సీలింగ్ చేశారు కాబట్టి మనం అక్కడ వెళ్ళడానికి ఉండదు కాబట్టి క్లాంపింగ్ ఏం చేయకుండా మొత్తం వైర్లు అన్నీ లోపలికి డ్రాప్ చేయడం జరిగింది. ఈ గోడౌన్స్ మొత్తం అంతా మనం ఈ విధంగా చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి మనకు వైరింగ్ అంతా అయిపోయింది. కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఈ విధంగా పోల్ అనేది వేసుకున్నాం మనం కిందకి ఎందుకంటే ఎవరు ఎంటర్ అయినా మన వాళ్ళకి క్లోజ్లో ఉండాలన్నమాట. షట్టర్స్ ఈ 3 షట్టర్స్ ఉన్నాయి చూడండి. షట్టర్ ఉన్న ప్రతి చోట వాళ్ళకి కెమెరా డౌన్లో ఉండాలని చెప్పారు. దానికోసం మనం ఈ విధంగా ప్రతి ఒక రాడ్ వేసుకుని దానికి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. అలాగా మనకి ఒక 5 షట్టర్స్ ఉన్నాయి. అలాగే మధ్యలో ఒక 4 కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కెమెరాస్ వచ్చేసి మీకు హిక్విజన్ 5 మెగాపిక్సెల్ కెమెరాస్. అవి కెమెరాస్ మీకు చూపిస్తాను. కెమెరా ఎలా ఉంటుంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఈ విధంగా వైరింగ్ అనేది చేసుకున్నా చూడండి. ఈ వాల్కి 4 కెమెరాస్, అలాగే ఆపోజిట్ వాల్కి 4 కెమెరాస్ 8, అలాగే మధ్యలో మళ్ళీ ఒక 4, అలాగే ప్రతి సెటర్కి ఒక 5. అలా ఈ విధంగా అలాగే బయటకు అవుట్డోర్ కెమెరాస్ కూడా ఒక 5 ఉన్నాయి. ఈ విధంగా మనకి కెమెరాస్ అనేది మొత్తం ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సెటప్ చూడండి, అక్కడ మీకు మానిటర్ కనిపిస్తుంది కదా. 22 కెమెరాస్ ఆల్రెడీ మనకి లైవ్లో ఉన్నాయి. ఇక్కడ ఇదో సెటర్. ఈ సెటర్కి మనకి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ రాడ్ వేసుకుని కిందకి డౌన్ చేయడం జరిగిందనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఒక కెమెరా అనేది CP+5 MP వేసాను. మిగతా అన్ని హిక్విజన్ 3K 5 MP అనమాట. విత్ ఆడియో ఉంటుంది, అలాగే నైట్ కలర్ వస్తుంది. ఇది క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఎక్కువ సెన్స్ DVR యూజ్ చేసాం ఇక్కడ దీనికి. ఇక్కడ చూడండి మధ్యలో ఒక రాడ్ వేసుకొని చెప్పాను కదా, రాడ్ వేసుకుని 4 వైపులా మళ్ళీ 4 కెమెరాస్ అనేవి ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఎందుకంటే లాంగ్ వాళ్ళకి ఎక్కువైపోద్ది అని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఒక తీసుకుని మొత్తం 4 వైపులా కవర్ చేయడానికి తీసుకున్నాను అనమాట. ఇది 32 ఛానల్ DVR ఫ్రెండ్స్. ఇది హిక్విజన్లో ఒకసారి అన్బాక్సింగ్ మీకు చూపిస్తాను. ఇది 5 మెగాపిక్సెల్, అలాగే 2 SATA ఉంటుంది. 2 SATA అంటే 2 హార్డ్ డిస్క్లు అనేది కనెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 32 ఛానల్ కాబట్టి మీరు 6 TB లేదంటే 4 TB లేదంటే 2+2 ఈ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చు. DVR అనేది చాలా ప్రీమియంగా చాలా బాగుంది. ఇది 4K సపోర్ట్ చేస్తుంది అనమాట DVR. మీరు ఈ DVR ఇది యూజ్ చేసినప్పుడు టీవీ కూడా 4K సపోర్ట్ చేసే టీవీ కూడా తీసుకోవడం మంచిది. అలాగే ఇది హార్డ్ డిస్క్ అనేది 4 TB 2 హార్డ్ డిస్క్లు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. DVR ఒకసారి హార్డ్ డిస్క్ వేసి మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇది దీని మోడల్ నెంబర్ ఫ్రెండ్స్ అది. అలాగే ఆ DVR అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం ఈ DVR మెటల్ బాడీయే, మొత్తం అంతా మెటల్ అనమాట ఇది DVR అనేది. అలాగే DVR బాక్స్లో వచ్చేసి SATA కేబుల్స్ 2, పవర్ కేబుల్ 1, పవర్ కార్డు, అలాగే మౌస్ ఒకటి ఇస్తారు. స్క్రూస్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయడానికి స్క్రూస్ అనమాట. మొత్తం ఒకసారి నేను హార్డ్ డిస్క్ వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు హార్డ్ డిస్క్, SATA కేబుల్, పవర్ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు DVRకి స్క్రూస్ వేసి మొత్తం మీరు చాలామంది హార్డ్ డిస్క్ ఒకే స్క్రూ వేస్తున్నారు.
అలా చేయకండి. మొత్తం 4 స్క్రూస్ కూడా మీరు పర్ఫెక్ట్గా వేసుకుంటే ఏంటంటే అది, ఎందుకంటే హార్డ్ డిస్క్ అనేది చాలా వెయిట్ ఉంటుంది కదా, దానికోసం. ఇది 5 మెగా పిక్సెల్ 3K కెమెరా ఫ్రెండ్స్. ఇది బుల్లెట్ కెమెరా ఇది. ఒకసారి కెమెరా ఎలా ఉందో కూడా చూపిస్తాను. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఇదనమాట. ఈ కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లాస్టిక్, మొత్తం వచ్చేసి ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇటువంటి వీడియోస్ కోసం. ఇది వచ్చేసి డూమ్ కెమెరా ఫ్రెండ్స్. ఇది డూమ్ కెమెరా అనేది ఇండోర్లో యూజ్ చేస్తాం. ఇండోర్లో ఎప్పుడు యూజ్ చేసినా మీరు డూమ్ కెమెరా అనేది యూజ్ చేయండి. అలాగే ర్యాక్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. ఇన్స్టాల్ చేసుకుని సెటప్ మొత్తం ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా అంటే 4U ర్యాక్ అయితే DVR లోపలికి కంఫర్ట్గా సరిపోదు. మీరు ఏం చేస్తారంటే 6U ర్యాక్ తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది కెమెరాస్ అనేవి ఇవి ఒకసారి చూపించడం కోసం మీకు నేను జస్ట్ రికార్డ్ చేశాను, చూడండి ఒకసారి. అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, మనం BNC DC ఈ విధంగా వేసాం. మొత్తం 4 కెమెరాస్ ఈ విధంగా కనెక్ట్ చేసాం అనమాట. దీనికి కూడా డైరెక్ట్ స్క్రూలతోనే టైట్ చేసాం, చూడండి మీకు కనిపిస్తాయి. ఈ విధంగా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. మొత్తం BNCలు ఈ విధంగా వేసుకుని మేము తర్వాత నీట్గా కనెక్ట్ చేయడం జరిగింది, మొత్తం DVR సిస్టమ్ అంతా. ఒకసారి వీడియో క్వాలిటీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది అవుట్డోర్ కెమెరా. ఈ అవుట్డోర్ కెమెరా ఒకసారి దీన్ని జూమింగ్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఒకసారి నేను జూమ్ చేస్తాను, చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నేను మానిటర్లో, ఇది 1080 మానిటర్లో వస్తుంది అనమాట. అదే మీకు 4K సపోర్ట్ చేసే టీవీ ఇక్కడ లేదు, మానిటర్ లేదనమాట, వీళ్ళ దగ్గర లేదు. లేదంటే 4K సపోర్ట్ చేస్తే ఇంకా క్వాలిటీ ఉంటుంది. ఇది ఓన్లీ 1080లో వచ్చే క్వాలిటీ మాత్రమే మనకి మీరు చూస్తున్నారు. 4K సపోర్ట్ చేసే టీవీ అవుట్పుట్ ఉంటే మీకు చాలా బెస్ట్ అనమాట. అది కూడా మీరు చూసుకుంటే బెస్ట్, చాలా మంచిది. చాలామంది ఏంటంటే కెమెరాలో ఇన్స్టాల్ చేస్తారు, కానీ దానికి తగ్గ అవుట్పుట్ ఉన్న మానిటర్ టీవీ తీసుకోరు. అప్పుడు దాన్ని ఫుల్ క్వాలిటీ అనేది మనం చూడడానికి ఉండదు కదా, దానికోసం. ఇది చూడండి, జూమింగ్ చేశాను నేను. క్వాలిటీ అయితే మీకు డీసెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 5 మెగా పిక్సెల్లో ఇంటికి లేదంటే మీ ఆఫీస్కి కానీ ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ కెమెరాస్ అనేది. ఆడియో అలాగే వీడియో కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఆడియో ఎలా ఉంటుంది, వీడియో ఎలా ఉంటుంది అని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఏమైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్ని చూసి వీడియోస్ చూడొచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేస్తే నేను ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కడ ఇన్స్టాల్ చేసినా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు మల్టీ స్క్రీన్ పెట్టుకుని మీకు ఎన్ని కెమెరాలు కావాలంటే అన్ని కెమెరాలు సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీకు కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ సో మచ్.